లడ్డూ టాపిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేయలేదా అంబట్రాబాబు గారు? ఇనిషియల్ స్టేజ్లో నిజమేనేమనేటువంటి భావన వచ్చింది సార్. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దానికి కారణం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి, ద మోస్ట్ సీనియర్ ముఖ్యమంత్రి, భారతదేశంలోనే పేరున్నటువంటి ముఖ్యమంత్రి, 4th టైం వచ్చాడు. ఆయన చెప్పిన మాటలు ఎందుకు అబద్ధం ఉంటుందబ్బా అనే ఒక సందేహం. రెండో అంశం ఏంటంటే అంత సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి భగవంతుడి విషయంలో అబద్ధం ఆడతాడా? ఏదో ఉంటుంది, ఏది ఆధారం లేకుండా ఎలా చెప్తాడు? ఉండే ఉంటుంది అనేటువంటి భావన కలిగింది. రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మతానికి సంబంధించినటువంటి అంశం ఏమో అనేటువంటి భావన హిందువుల్లో కలిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫస్ట్ స్టేజ్లో మోస్ట్ ఆఫ్ ది డివోటీస్ ఆర్ పబ్లిక్, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు ప్రైమా ఫేసి ఉందనేటువంటి భావనకు వచ్చిన మాట నిజమని నాకు అనిపిస్తుంది. లేటర్ ఆన్ డే బై డే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, మళ్ళీ మా పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రెస్ మీట్లు, ముఖ్యంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్ ఉంది, దానిలో చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు, అలాగే శ్యామలరావు గారు మాట్లాడిన మాటలు, రిపోర్ట్స్ అన్నీ కూడా ఒకదాని వెనక ఒకదాని, ఇదేదో ఎక్కడో పొరపాటుగా ఉందే, దీనిలో కలిసినట్టుగా లేదే అనేటువంటి డౌట్ క్రియేట్ అయిపోయింది. సో స్లోగా ఇది కరెక్ట్ కాదు, దీనిలో ఏదో రాజకీయ కోణంతోనే చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ భగవంతుని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి భావన రోజు రోజుకు పెరుగుతుంది. ఇవాళ చూడండి, సుప్రీంకోర్టు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఏదైతే న్యూట్రల్ భక్తులు కానీ ఏదైతే ప్రశ్నించారో అవే ప్రశ్నలు ఇవాళ సుప్రీంకోర్టు వేసింది. గవర్నమెంట్ ప్లేట్ అడిగింది, మన స్టేట్ గవర్నమెంట్ ప్లేట్. అసలు మీరు నిరూపణ కాకుండా ఎలా లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్తారు? మీకు ఆధారాలు ఎక్కడున్నాయి? ఒకవేళ కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి గారు చెప్పేసి సిట్ అట్టేస్తారు. సిట్ వేసిన తర్వాత కదా చెప్పాల్సింది. దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ లాజికల్ పాయింట్స్. మేము చెప్తున్నాం, ఇవాళ కోర్టు అదే మాట అడిగింది. ఇవాళ ఏముంటుంది, ఓహో ఇది చివరికి ఎలా వస్తుందంటే, చివరికి ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో భగవంతుడైనటువంటి శ్రీ వెంకన్న గారిని అడ్డం పెట్టుకొని లడ్డూ మీద ఈ రకమైనటువంటి జంతువుల కొవ్వు కలిసిందనే మాట చెప్పాడు. ఇది చాలా దుర్మార్గం అనేటికి స్లోగా వచ్చేస్తారు. ఇంకో చిత్రమైన విషయం సార్, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పవన్ కళ్యాణ్ గారు, సరే ఆయన గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకనో విషయాన్ని పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే లడ్డూ విషయం వచ్చినప్పుడు, తిరుపతి ప్రసాదం గురించి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పంపినటువంటి 1000 లక్షల లడ్డూల్లో కూడా జంతువు కొవ్వు కలిసింది అన్నాడు. అన్నట్టుగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. వాట్ ఈస్ దిస్? చంద్రబాబు ఆరోపణ ఏంటి? లడ్డూలోనే కలిసింది అని. ఎక్కడ ఇప్పుడు కలిసింది? మొన్న ఈ ప్రభుత్వం, అది కూడా ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే టెస్టులు చేశారు. ఇప్పుడో జరిగినటువంటిది ఆ 1,00,000 లడ్డూల్లో కూడా జంతువు కొవ్వు ఉందనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్స్ కొరాబరేట్ చేయట్లేదు. అంటే ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, స్టడీ చేయకుండా మాట్లాడుతున్నాడు అనేటువంటి అభిప్రాయం నాది. ఇవాళ ఈ లడ్డూల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ డైరీ పంపించినటువంటి నెయ్యిలో కొవ్వు కలిసిందనేటువంటి నిర్ధారణకు వచ్చి వాళ్ళు రిజెక్ట్ చేసి లడ్డూలో కొవ్వు కలిసిందనేటువంటి మాట మాట్లాడారు. ఇదే పచ్చి అబద్ధం. ఇంకా దానిలో ఏంటి మాట్లాడాల్సింది? అంటే తక్కువ రేటు కొనేస్తున్నారు, తక్కువ రేటు కొనడం వల్ల అంత క్వాలిటీ ఉండదని తెలియదా? అందుకే మాకు డౌట్ వచ్చి దీనిపైన సార్ ఇక్కడ కల్తీ కలిపేవాడు తక్కువ రేటు అని కలుపుతాడు, ఎక్కువ రేటు ఇంకా కలుపుతాడు. మనకు మార్కెట్లో నిజమే, దానిలో కూడా కొంత లాజిక్ ఉంది, నేను కాదన్నా. బయట మార్కెట్లో 550 రూపాయలకు అమ్ముతున్నారండి, 320కో 30కో టెండర్ వచ్చింది. 550కి పంపేవాడు ఒప్పుకుంటే వాడు కల్తీ కలపడానికి గ్యారెంటీ ఉందా? నువ్వు కల్తీ కలిపిందా లేదా అని చెక్ చేసుకునే మిషనరీ నీ దగ్గర ఉండాలి తప్ప రేట్ ఎక్కువైతే కల్తీ కలగదు, రేటు తక్కువైతే కల్తీ కలుస్తుంది అనే కంక్లూజన్కి రావడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే ఇదే ప్రశ్న వేస్తున్నటువంటి తెలుగుదేశం వారు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కూడా ఇంతకన్నా తక్కువ రేటుకి ఎందుకు తీసుకున్నారు?
సో మార్కెట్ రేట్కి దానికి డిఫరెన్స్ ఉంది కదా. సో అది 5 ఏళ్ళకి ముందు కదా. 5 ఏళ్ళకి ముందే అప్పుడు మార్కెట్ రేట్కి సప్లై రేట్కి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది మ్మ్. మ్మ్. సో చూసినట్లయితే. ఇప్పుడు అదే ఆ వ్యత్యాసం మాత్రమే ఉంది అనేది. ఉండొచ్చు, నేనేదంటే ఒక్కోసారి ఏమనుకుంటారు భక్తులు కొంతమంది ఊరిని ఇస్తారు సార్. కొంతమంది భక్తుడికి సప్లై చేయాలి, మనం దేవుడికి సప్లై చేయాలి, మన ఫ్యాక్టరీ నుంచి వెళ్ళాలి, తక్కువకైనా పర్వాలేదు, అలా పడిన రేటుకి ఇవ్వచ్చు, దైవ సన్నిధి అనుకోవచ్చు కదా. మ్మ్. మ్మ్. బేసికల్గా ఏంటి, చాలామంది అంటున్నారు, నేను చూశాను టీవీల్లో కూడా అక్కడక్కడ, భగవంతుడికి ఏం తక్కువ, 1000 రూపాయలు పెట్టి కొనొచ్చు కదా. మ్మ్. 1000 రూపాయలు కొంటే ఏంటి, అదే 1000 రూపాయలు పెట్టుకుంటే రివర్స్ ఏంటి, భగవంతుడి సొమ్ము కూడా కాజేస్తున్నారు, 1000 రూపాయలు ఏంటండి అంటారు కదా. సో ఒక సిస్టమ్ ఒకటి ఉంది కదా, ఏది టెండర్ పిలవటం, దానిలో లోయెస్ట్ వచ్చిన వాడికి ఇవ్వటం, ఏమైనా లోయెస్ట్ వచ్చింది నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు కల్తీ కలుపుతావా అని అనుకోకుండా లోయెస్ట్ ఇస్తా వచ్చారు. ఇదేం కొత్త సాంప్రదాయం కాదు కదా. తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటాం మనం. మనం ఏంటి, ఎంత లోయెస్ట్ రూపాయికి ఇచ్చినా నీ మిషనరీ చెక్ చేసుకో. నువ్వెందుకు 4 లారీలు తిప్పి పంపించావు, చెక్ చేసుకోబట్టే కదా. అలా చెక్ చేసుకోవాలి తప్ప చౌకగా కొంటున్నావా, కాంపిటేటివ్ దానిలో కొంటాం, అది ఒక లాజిక్. లేదు 1000 రూపాయలు కొనమంటే ఏంటి దాని అర్థం. సో ఇవన్నీ చాలా ఇష్యూస్. మిమ్మల్ని మీ పైన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైసీపీ పైన దుష్ప్రచారం చేయడం మే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణ చేశారు యాజ్ ఫర్ యూ.